మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంలో మేము తెలియజేసింది ఒకటి స్పష్టంగా కనబడతా ఉంది. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఏ విధంగానైతే బీజేపీతోని మమేకమై బీఆర్ఎస్ నడిచిందో అదేవిధంగా ఈరోజు మరొక్క మారు తీవ్ర ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా కనబడతా ఉంది. మొదటిగా బీఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్టలే. ఎందుకు నిలబెట్టలే? ప్రజలందరూ గమనించాలి. మన రాష్ట్రంలోనే పట్టభద్రులకు సంబంధించి మరి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి నిలబెట్టి ముందుకు నడిచింది. అదేవిధంగా వారి పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు కరీంనగర్ ప్రాంతవాసి, మాజీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు సంబంధించిన చైర్మన్, ఆనాడు మరి ఆ సర్దార్జీ గారు రవీందర్ సింగ్ గారు పార్టీ పరంగా ఉన్న సీనియర్ నాయకుడు. ఆయన నిన్న ఓట్ల లెక్కింపు కార్యక్రమం భాగంలో ఆయనకు వచ్చిన ఓట్లు చూస్తే ప్రత్యక్షంగా స్పష్టంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వారి నాయకత్వం కేసీఆర్ గారు, హరీష్ గారు, కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశానం స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తం రవీందర్ సింగ్కు వచ్చిన ఓట్లు మేమనుకుంటున్నాం ఆయనకు వచ్చిన ఓట్లు వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు. మొత్తం పరోక్షంగా ఈరోజు రవీందర్ సింగ్ గారికి మొత్తం యావత్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బలపరిస్తే మీ శక్తి అంతేనా అని అడుగుతా ఉన్నాం. పరోక్షంగా పూర్తి స్థాయిలో బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకోవాలని వారికున్న ఫెవికాల్ బంధం ఇంకా కూడా గట్టిగా చేయడానికి ఈ శాసన మండలిని ఎన్నికల సందర్భంలో వారు చేసిన శ్రమ, ఆఖరి 3-4 రోజులు వారి కష్టం, రెండు పార్టీలు కలుపుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఓడియాలని ఆలోచన చేస్తున్న తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. రెండో పక్షాన మేము ఈరోజు చెప్తా ఉన్నాం, ఇట్లా ఎన్నికలు జరుగుతూ ఉన్న సందర్భంలో ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆనాడు కానీ 2 మార్లు ఎలక్షన్ శాసనసభలో జరిగినప్పుడు బలము ఇచ్చిన ఆ ప్రాంతానికి సంబంధించి పట్టభద్రుల ఎన్నికల్లో ఒకటి ఎందుకు నిలబెట్టలేదు? అది ప్రశ్న అడుగుతూనే ఉన్నాం. నిలబెట్టలేదు సరే, పరోక్షంగా ఇంత పెద్ద ఎత్తున బీజేపీకి సపోర్ట్ చేయటం జరిగిందా లేదా?
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు, చేద్దామంటే వారి మధ్యలో మనస్పర్ధలు వచ్చిన మాట వాస్తవమా? భేదాభిప్రాయాలు వచ్చిన మాట వాస్తవమా? మేమెక్కడ వెనుకపోతలేం. ప్రజాభిప్రాయం, ప్రజా తీర్పును గౌరవిస్తూ మా గ్రాడ్యుయేట్ సోదరులకు సంబంధించి ఇంకో ప్రక్కన ఉపాధ్యాయ సంఘం, ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కానీ విని ఎరగని రీతిలో